నెల్లూరులోని మొబైల్ యాక్సెసరీస్ షాపులలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గాంధీ బొమ్మ లస్సీ సెంటర్లోని 3 దుకాణాల్లో సోదాలు చేశారు. ప్రముఖ కంపెనీల పేరుతో డూప్లికేట్ మొబైల్స్, ఛార్జర్లు, ఇతర సామాగ్రిని గుర్తించారు. బిల్లులు లేకుండా మొబైల్ యాక్సెసరీస్ను దుకాణదారులు విక్రయిస్తున్నారు. అధికారుల సోదాలతో పదుల సంఖ్యలో దుకాణాలని వ్యాపారులు మూసివేసి వెళ్లారు. ఈ తనిఖీలో 50 లక్షల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ షాపులకు సంబంధించిన దాంట్లో ఎక్కువ డూప్లికేట్ ఐటమ్స్ అంటే ఎక్కువ యాపిల్, శాంసంగ్, మరి గూగుల్ సంబంధించినటువంటివి అడాప్టర్లు కానీ చార్జర్ సంబంధించిన వైర్లు కానీ ఒరిజినల్ అని చెప్పి ఒరిజినల్ కాస్ట్ వసూలు చేస్తూ డూప్లికేట్ ఇస్తూ జనాల్ని మోసం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా షాప్లో ఉన్నటువంటి ఏ వస్తువుకు కూడా సక్రమంగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలను ఎగ్గొడుతూ తీవ్ర నష్టం చేకూరుస్తారని రాబడిన సమాచారం మేరకు మేము నిన్న ఈ రోజు మార్నింగ్ డైకాయ్ ఆపరేషన్ నిర్వహించాము. మేము కూడా కస్టమర్లాగా వచ్చి 3 షాపుల్లో మా కానిస్టేబుల్ని పంపించి ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా కొనడం జరిగింది. వేటికి కూడా ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వలేదు. ఈ బిల్లులు ఇవ్వకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని మేము రూఢి చేసుకొని ఈరోజు ఆకస్మికంగా ఈ 3 షాపులు అంటే శ్రీ అంబిక, జై అంబిక అండ్ జేపీ మొబైల్స్ అనే షాపులు నెల్లూరులోని లస్సీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ 3 షాపుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. మాకు